నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పిస్తామని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని 42 వార్డులు ఉండగా అందులో ఓటర్ జాబితాకు అవకతవకలు పరిశీలించి ఓటర్ల నుండి అభ్యంతరాలు స్వీకరించినట్లుగా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఓటర్ లిస్టు తప్పులను సవరించడం జరిగిందన్నారు. అలాగే వివిధ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు. వారి అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియను ప్రారంభించినట్లుగా వివరించారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను అందజేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామన్నారు. పట్టణంలోని 42 వార్డుల్లో 98,295 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 29 రోజున మనకు మున్సిపల్ ఎలక్షన్ కొరకు ముసాయిదా విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే 1 అక్టోబర్ 2025 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా మనకు ఓటర్ లిస్టు టీపోల్లో డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఓటర్ లిస్టునే మనము 42 వార్డుల వారీగా దాన్ని మ్యాపింగ్ చేసేసుకొని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ 1 జనవరి 1, 2020 నాడు మున్సిపల్ కార్యాలయంలో మరియు ఆర్డీఓ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో మరియు కలెక్టర్ ఆఫీసులో కూడా మన దానిని ప్రజల చూసుకోవడానికి అక్కడ పెట్టడం జరిగింది. మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని పార్టీల నుంచి, అందరు పబ్లిక్ నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించడం కూడా జరుగుతుంది. వాళ్ళ అభ్యంతరాలు ఇచ్చినటువంటి వాటిని మేము క్షేత్రస్థాయిలో మా వార్డ్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ మరియు ఆర్పీస్ ఆధ్వర్యంలో అక్కడ వార్డులలోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన అప్లికెంట్ని కూడా పిలిపించి వాళ్ళ అభ్యంతరాలు కూడా అక్కడే పరిశీలించి వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ అభ్యంతరాలు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి ఓటర్స్ ఇతర వార్డులకు కానీ, ఇతర వార్డులో ఉన్నటువంటి మా వార్డులకు వచ్చినాయని ఇలాంటి అభ్యంతరాలు చాలా వచ్చినాయి. వాటిని కూడా ప్రతి వార్డ్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ కూడా చేయించి వాటిని ఫైనల్ నోటిఫికేషన్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ముఖ్యంగా తర్వాత 5/1/2026 రోజున మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతోటి మీటింగ్ పెట్టి వారి యొక్క సూచనలు, సలహాలను కూడా తీసుకోవడం జరిగింది. వాటి సలహాల ప్రకారం మేము కూడా ముందుకెళ్తున్నాం. మరియు నిన్ననే 6/1/2026 రోజున జిల్లా కలెక్టర్ మరియు ఎలక్షన్ అధికారి ఆధ్వర్యంలో నిన్న కలెక్టరేట్లో మీటింగ్ జరిగింది. అన్ని పార్టీ నాయకులతోటి కూడా అన్ని నిర్మల్ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీల వారితో కూడా సెపరేట్గా మీటింగ్ తీసేసుకొని వారి అభ్యంతరాలు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి రెవెన్యూ ఏసీ లోకల్ బాడీస్ గారు మరియు ఆర్డీఓ గారు మరియు అన్ని పార్టీ సభ్యులతోటి మీటింగ్ తీసేసుకొని వారి అభ్యంతరాలు కూడా తెలుసుకొని వాటిని కూడా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. మరియు తర్వాత ఇవన్నీ పరిష్కరించిన తర్వాత ఈ 10/1/2026 రోజున ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది అని ఫైనల్ పబ్లికేషన్ అయ్యేసరికి ఇచ్చిన అభ్యంతరాలను అన్నీ క్లియర్ చేసి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఫైనల్గా 10వ తారీఖు నాడు మేము రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నాం.